నమస్కారం. బీజేటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 96 ఏళ్ల వృద్ధుడి కోరిక తీర్చిన చంద్రబాబు. వైరల్ వీడియోతో సీఎం భేటీ అవకాశం దక్కిన వృద్ధుడు. గ్రామ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు. ఎస్సీ ఉపకులాల హక్కుల కోసం ఉద్యమిస్తామని కవిత హామీ. కులధ్రువ పత్రాల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కవిత. కళాకారుల గుర్తింపు కార్డులు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై అధికారులకు అనిత ఆదేశాలు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. సింగరేణిపై కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన కూనంనేని. సంస్థను నష్టాల్లోకి నెట్టే ప్రయత్నాలు. కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్న అధికారుల వ్యాఖ్యలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రభుత్వాన్ని నిలదీసిన అమర్నాథ్. యాజమాన్యాల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం. బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్. ఇన్స్టాగ్రామ్ లో చేసిన ఒక చిన్న రీల్ 96 ఏళ్ల వృద్ధుడి కోరికను నెరవేర్చింది. సీఎం చంద్రబాబు నాయుడుని ఒకసారి కలవాలని కోరుతూ సత్యనారాయణ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధాంతం గ్రామ సభలో ఆయనను ప్రత్యేకంగా కలిశారు. వృద్ధుడితో ఆప్యాయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సత్యనారాయణ నివాస గ్రామమైన కామధేనువు లంకలో రోడ్లు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. వృద్ధుడికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పెద్ద కుమారుడి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇచ్చారు. తన జీవితంలో ముఖ్యమంత్రిని కలవడం గొప్ప అదృష్టమని సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. నీ ఆరోగ్యానికి కారణం ఏంటి? బాబు, దేవుడు ఇచ్చిన వరం, మీరు ఇచ్చిన వరం. నేను ఏతని అడిగిపోద్దు ఇప్పటికి. బీబీ కానీ షుగర్ కానీ లేదు కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటాను, కూడుంటే 3 పూటలు తింటాను. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? ఆవిడ వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5కి 3 ఆడవాళ్ళు అండి, 2 అబ్బాయిలు. అన్ని సార్లు చీరలు అన్ని పెట్టేసానండి. ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసానా? ఏమైనా భూమి ఉందా? ఉంది బాబు. ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నదండి. కొడుకులు ఇద్దరికి చెరుకో 13 గుంటలు ఇచ్చేసానండి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. కార్మికుల భద్రత విషయంలో ప్రభుత్వం, యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విమర్శించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై స్వతంత్ర, పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం అవసరం ఉందన్నారు. 2 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా పూర్తిగా దాని మీద శ్రద్ధ పెట్టడం మానేశారు. కేవలం దాన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచనతో దాన్ని ఏదో రకంగా ఇది నష్టాలు కలిగిస్తూ ఉంది, లేకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనటువంటి ప్రమాదాలు ఇప్పుడే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇంతమంది ప్రాణాలు తీసేసేటువంటి దానికి ఎవరు కారకులు అనేటువంటి దాని మీద తప్పకుండా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇప్పటికిప్పుడు ఇంకా కొన్ని వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా మాకుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీని మీద మాట్లాడలేకపోయినా కేవలం అశ్రద్ధతో, కేవలం స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో, స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎప్పటి నుంచి అయితే ఉందో మనందరూ కూడా చూసాం. కేవలం ఈ అంశాల మీద ఇది జరిగిందా లేకపోతే మరో దీని మీద జరిగిందా, దీనికి కారకులు ఎవరు, వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ చనిపోయినటువంటి కుటుంబాలకి వారి కుటుంబాల ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ ఉపకులాల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో ఎస్సీ 57 ఉపకులాల నాయకులతో సమావేశమైన ఆమె కులధ్రువ పత్రాల జారీ విషయంలో ఉన్న సమస్యలపై చర్చించారు. అన్ని ఉపకులాలకు సమాన న్యాయం జరగాలని, తహసీల్దార్ల స్థాయిలోనే ధృవపత్రాల జారీ జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. కళాకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసి పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.
చర్చల ఆస్కారం లేకుండా 57 ఉపకులాలకు డైరెక్ట్గా ఎంఆర్ఓలే సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇది చాలా గట్టి డిమాండ్ చేద్దాము. దీనికోసం సపరేట్ కార్యాచరణ కూడా తీసుకున్నాం. ఎందుకోసం అంటే ఇవి గెజెట్లో ఉంది, స్టేట్ గవర్నమెంట్లో 57 కులాలు ఉన్నాయి కాబట్టి ఈ 57 కులాలను ఒక దగ్గర చేర్చి వీరందరికీ కూడా ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలనేటటువంటిది మేజర్ డిమాండ్గా చేసుకున్నాం. ఎంఆర్ఓ సర్టిఫికేట్లు వస్తేనే గురుకులాలలో కూడా మనకు సులభతరంగా వస్తుంది. అన్నట్టు చట్టంలో ఇతరత్ర మనకు వెసులుబాటు ఉన్నప్పటికీ ఆ వెసులుబాటు అనేది అందరికీ తెలియదు. మళ్ళీ అది రీఎన్ఫోర్స్ చేసే లోపల ఏదో అంటారు కదా, అమ్మవారు అయ్యగారు వచ్చేవరకు అమ్మ సాగదు అన్నట్టు అప్పటికి అడ్మిషన్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. కాబట్టి అట్లా కాకుండా ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికెట్ ఇవ్వాలనేది తొలి ప్రాధాన్యత డిమాండ్గా తీసుకున్నాం. రెండవది బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి దాంట్లో ఏదైతే ఎస్సీ ఫండ్స్ ఉన్నాయో, ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ జనరల్గా ఇప్పుడు ఎస్సీస్కి ఇచ్చేటటువంటి ఫండ్స్ ఉన్నాయో, ఉపకులాల బడ్జెట్ని ప్రభుత్వం సపరేట్గా ప్రకటించాలి. వారు చేవెళ్ళ డిక్లరేషన్లో చేసినట్టుగా 3 కార్పొరేషన్లు చేయాలి. మాల, మాదిగ, ఉపకులాల కార్పొరేషన్. ఇది 3వ అతిపెద్ద డిమాండ్, బలమైన డిమాండ్గా తీసుకున్నాం. ఈ 3 మనం సాధించుకున్నట్టయితే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మీరు అన్నారు ఇంతకుముందు కూడా మమ్మల్ని ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు పిలిచి ఇట్లానే కూర్చోబెట్టిండ్రు, ముఖ్యమంత్రి అయినాక మర్చిపోయినరు అని చెప్పి. ఆయన మిమ్మల్ని కాదు అందరినీ మర్చిపోయాడు. మొత్తం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలు కూడా వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నది లేదు, ఎవరికోసం ఏం చేసింది లేదు. విద్యార్థులు మర్చిపోయారు, రైతులు మర్చిపోయారు, మహిళలు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. కాబట్టి మనమేం ప్రత్యేకం కాదు. మీరు అన్నట్టుగా నేను మర్చిపోనా అనేటటువంటి దానికి మిమ్మల్ని నేను కోరేది, ఏదైనా కూడా అన్నము ఉడికిందా లేదంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. నేను ఈ గత సంవత్సరంన్నర కాలంలో చేసినటువంటి ఉద్యమాలు కానీ సాధించుకున్నటువంటి విజయాలు కానీ చూస్తే మన ఉపకులాల అంశం కూడా మనం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సైనికోద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాజీ సైనికుల అనుభవం, క్రమశిక్షణను సమాజ సేవకు వినియోగించాలనే ఉద్దేశంతో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశానికి సేవ చేసిన సైనికులు ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులతో అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. డిజిటల్ మీడియా ద్వారా ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను తీసుకువెళ్లడంలో మాజీ సైనికుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. వాళ్ళ సంక్షేమం కానీ, వాళ్ళ అభివృద్ధి కానీ, వాళ్ళ అభ్యుదయం కానీ ఇవన్నిటితో ముడిపడి ఉంటేనే రాజకీయం చేయాలి. రాజకీయ పార్టీ ప్రధాన లక్షణం అది ఉండాలి అని బలంగా నమ్మే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దానికి దోహదం చేసే ఎలాంటి సమూహాలు, గ్రూపులున్నా, వ్యక్తులున్నా, నాయకత్వ లక్షణాల వలన వాళ్ళను ప్రోత్సహించడం, వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చడం, అది మనకు అవసరం. ఇలాంటి ఆలోచనలు ఉండేవాళ్ళం. ఎంప్లాయ్మెంట్గా కావచ్చు, యూత్కు ఒక మంచి దారిలో నడిపేది కావచ్చు, వాళ్ళ భవిష్యత్తుకు మంచి బాట వేసేది కావచ్చు, అలాంటి సర్వీసు, డిఫెన్స్ సర్వీసెస్. సో వాటిలో కూడా వీలైనంత ఎక్కువ మంది పోతుంటే స్టేట్ నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా అవుతుంది. అలాగే సర్వీస్ చేసి వచ్చిన వాళ్ళ అవి సేవలు ఇక్కడ వాడుకోగలిగితే డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఒక క్రమశిక్షణ కలిగిన ఫోర్స్ కాబట్టి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. సైనికులుగా అదే డిఫెన్స్ ఫోర్సెస్లో పనిచేసిన వాళ్ళు తిరిగి వచ్చాక అసలు ముందు వాళ్ళని గుర్తించడము, వాళ్ళకు సంబంధించిన అవసరాలు ఏవి అనేది గుర్తించడం, అందులో ఏవేవి చేయగలరో వాటిని ఫుల్ఫిల్ చేయడం, అలాగే వాళ్ళ సేవలు, సర్వీసెస్ పూర్తి వాడుకోగలగడం, ఒకటి పార్టీ పరంగా కానీ, జనంలో పోవడానికి కానీ, అలాగే వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలు ఉంటే వాళ్ళను ప్రధాన పొలిటికల్ దాంట్లో మనకున్న అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వాటిని వాడుకోవడం. అలాగే మనకు మనం కింది వరకు ఉన్న మాజీ సైనిక విభాగంలోకి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ వీళ్ళని తీసుకురాగడం. సో సంస్థాగతంగా ఈ విభాగాన్ని ఎంతవరకు మనం బలోపేతం చేయాలి కిందికి అనేది ఒకటి, అది దాని మీద దృష్టి పెట్టి మనకు తర్వాత ఆ ప్రాసెస్లో భాగంగానే ఒకసారి మీరు పార్టీ దీంట్లో భాగమైనాక ఇంకా అన్నింటిలో ప్రతిదీ ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేస్తుంటాం. మిగిలిన వాటి గురించి మాట్లాడినట్టే మీరంతా ఏమంటారు, సర్వీస్లో నుంచి వచ్చిన వాళ్ళు, లోక జ్ఞానం ఎక్కువ ఉండేవాళ్ళు, చుట్టూ జరుగుతున్న దాన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఏదైనా మంచి జరుగుతుంటే ఎంకరేజ్ చేయడము, చెడు ఉంటే దాన్ని ఆపే ప్రయత్నం చేయడము,
ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువగా బాగా పాపులర్ అయ్యి ప్రజల్లోకి పోగలిగి ఆలోచింపజేసేదిగా ఉన్న డిజిటల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వాడుకోగలగడం, మీకున్న ఎక్స్పోజర్ మిగిలిన వాళ్ళకు ఉండదు. అన్ని కల్చర్స్ చూసింటారు, అన్ని చోట్ల ఇది వచ్చారు. మన అవసరాలు స్టేట్ ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి వీటి దగ్గర నుంచి. ఇప్పుడున్న దుర్మార్గ ప్రభుత్వం పేరుతో ఇప్పుడున్న దుర్మార్గ అరాచక ముఠా సాగిస్తున్న వీటిని ఎక్కడెక్కడ ఎండగట్టడానికి ఒక మంచి ఆయుధంగా ఉన్న ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాటిని పూర్తిగా సింగరేణి భవిష్యత్తుపై వస్తున్న అంచనాలను సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. సింగరేణిని నష్టాల్లోకి నెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 2040 తర్వాత సింగరేణి ఉండదంటూ అధికారులు చెబుతున్న వ్యాఖ్యలు కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సంస్థకు 1000 కోట్ల నష్టం వచ్చిందని చెబుతూ అసలు కారణాలను దాచిపెడుతున్నారని విమర్శించారు. కార్మికుల శ్రమతో నడిచిన సంస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సింగరేణి అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. 40 తర్వాత సింగరేణి ఉండదని లెక్కలు చెప్తున్నారు. నాకు 40 అంటే ఎప్పుడు? ఈ తారీఖు ఏ తారీఖు? 26. అంటే ఇంక 14 ఏళ్ళు ద్వారా సింగరేణి ఉండదా? వీళ్ళు పాపాత్ములా, దుర్మార్గులా, పుణ్యాత్ములా, లేకపోతే మనుషులు కార్మికుల కోసం వచ్చిన అధికారులా, లేకపోతే అధికారులు ఇది నడిపేటువంటి మంత్రులు వాళ్ళ స్వభావం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాను. నష్టం వస్తుందంటే కార్మికులు కాదు నష్టం. ఆ నష్టానికి కారణం మీరే, మీ అధికారుల నష్టం, మీ రాజకీయ నాయకుల నష్టం, మీ మంత్రుల వల్ల నష్టం. 54,000 కోట్లు 56,000 కోట్లు సింగరేణికి అప్పు ఉంటే ఆ నష్టం ఎవడి వల్ల వచ్చింది? అందుకని ఏదో పేరు చెప్పి సింగరేణిని ఆ కుక్కను చంపాలంటే ఇది పిచ్చి కుక్క అనే పేరు చెప్పి చంపితే కుదరదు. దాన్ని ఎలా బతికించాలో ఆలోచన చేయండి. లోయర్ క్వాలిటీ కోల్ ఉంటే దాన్ని ఎలా శుద్ధి చేయాలో ఆలోచన చేయండి. దాన్ని ఏ వ్యాపారానికి అవకాశం ఉంటే దాన్ని పట్టుకోండి. వాళ్ళకి సేల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా సింగరేణిని బతికించుకుంటే ఈ సింగరేణి తెలంగాణ సమాజం మొత్తాన్ని బతికిస్తుంది. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏకైక పెద్ద పరిశ్రమ పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏదైనా ఉందంటే సింగరేణి. ఇప్పుడు తెలంగాణ భాగంలోకి వచ్చింది. సికింద్రాబాద్ పరిధిలో కేవలం 110 రూపాయల కోసం జరిగిన దారుణ హత్యను పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రకాష్ దేశ్ముఖ్ ను 2 డెలివరీ బాయ్స్ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. దాబి వినోద్, మక్కల మోహన్ అనే నిందితుడు డబ్బుల కోసం ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం బాధితుడి మొబైల్ ఫోన్ దోచుకెళ్లిన నిందితులను సాంకేతిక ఆధారాలతో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దొంగిలించిన మొబైల్ తో పాటు నేరానికి ఉపయోగించిన ఎలక్ట్రిక్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వినోద్ కు గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నమోదనం అయింది లాలాగూడ పిఎస్ లో క్రైమ్ నంబర్ 239/2026 అండర్ సెక్షన్స్ ఆఫ్ మర్డర్ లో పెట్టి ఈ కేసు నమోదనం చేశాము. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనకి 2 అక్యూజ్డ్ దాబే వినోద్ అండ్ మక్కల మోహన్ ఇద్దరు డెలివరీ పని చేస్తున్నారు. ఒకరేమో గ్రాసరీస్ డెలివరీ చేసి బతుకుతున్నారు. ఇంకొకరు స్విగ్గీ డెలివరీ బాయ్. వీళ్ళిద్దరూ కలిసి ఒక పర్సన్ని జయప్రకాష్ దేశ్ముఖ్ 38 years బాలాఘాట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తిని 3rd నాడు మనకి బాడీ దొరికింది. సో వీళ్ళని ఈరోజు ఎర్లీ అవర్స్లో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే పట్టుకున్నాము. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి ఒక డిసీస్డ్ది మొబైల్ ఫోన్, అంటే చనిపోయే వ్యక్తి నుంచి ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నారు. ప్లస్ ఈ ఒఫెన్స్కి యూజ్ చేసిన ఒక బైక్ కూడా వాళ్ళ నుంచి మేము సీజ్ చేసాము. మీకు అందరికీ తెలుసు ఈ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. మనకి 3rd నాడు ఎర్లీ అవర్స్లో ఒక అన్నోన్ డెడ్ బాడీ కనపడింది ఈ రైల్వే బ్రిడ్జ్ దగ్గర, తుకారాం గేట్ దగ్గర. అండ్ మనకి ఒక డయల్ 100 కాల్ వస్తే పోలీస్ సిబ్బంది అక్కడ ఇమ్మీడియట్లీ, లాలాగూడ పోలీస్ వాళ్ళు అక్కడ ఇమ్మీడియట్లీ వెళ్ళారు. అప్పటికి చూస్తే ఒకటి డెడ్ బాడీ ఉంది అండ్ వయసు ఒక 25 to 30 years మధ్యంలో ఉన్న వ్యక్తి ఉన్నారు అక్కడ. అండ్ బ్లడ్లో వాళ్ళు పడున్నారు. అండ్ వాళ్ళ పక్కనే ఒక రెండు స్టోన్స్, పెద్ద స్టోన్స్లో ఆ స్టోన్స్ మీద కూడా బ్లడ్ స్టెయిన్స్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన విమర్శలకు రాష్ట్ర మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఘాటుగా స్పందించారు.
తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. మరోవైపు హైదరాబాద్ లో ఇండియా కూటమి మహాసభ నిర్వహణపై జరుగుతున్న చర్చలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేంద్ర రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. We have enacted the Gig Workers Act. In this, workers will be safeguarded. There will be several welfare measures for the gig workers. Along with the Gig Workers Act, we have also introduced the minimum wages, increased the minimum wages in Telangana, because for last 10 years during TRS rule, they never bothered about increasing minimum wages. We have increased the minimum wages. Then we have started 120 advanced technology centers where we are going to train nearly 30,000 students, giving a stipend of rupees 2,000 and making them very good skilled manforce, where there are a lot of employment opportunities abroad. Our state government undertaking TOMCOM is working in that direction, and we'll be successful in placing manpower outside. Along with this, as Mines Minister, we have ensured that the sand mafia in the state is gone. We have increased revenues of sand by 30% from 738 crores. We have increased the revenue to 1,008 crores. Next year we are targeting 1,200 crores, and we are on the line to achieve 1,400 crores. So this is a commitment we have given to the state that we will plug all loopholes, both in sand and metal, and see that. దేశ బొగ్గు రంగంలో గత 12 సంవత్సరాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీఏ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బొగ్గు రంగం ప్రస్తుతం సంస్కరణలతో అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. దేశ విద్యుత్ ఉత్పత్తిలో ఇప్పటికీ థర్మల్ విద్యుత్ కేంద్రాల పాత్ర కీలకమన్నారు. మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 72% బొగ్గుపైనే ఆధారపడుతుందని వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బొగ్గు ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఈరోజు భారతదేశం. అంతేకాదు సెకండ్ లార్జెస్ట్ కోల్ కన్జ్యూమర్. కోల్ ఉపయోగించడంలో, వినియోగించడంలో కూడా చైనా తర్వాత భారతదేశము కోల్ వినియోగంలో 2వ స్థానంలో ఉన్నది. అదృష్టవశాత్తు మన దగ్గర రిజర్వ్స్ బాగా ఉన్నాయి. వీఆర్ ది 5th లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఇన్ ది వరల్డ్. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా బిగ్గెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. ఈ రకంగా ఏ రకమైనటువంటి సెక్టార్ ఉండింది, ఈరోజు ఏ రకంగా రూపుదిద్దుకుందో వీటిని అర్థం చేసుకోవచ్చు. విద్యుత్తు ఉత్పత్తిలో 71, 72, 73% మారుతూ ఉంటుంది. అది 80 ఉండేది. ఇటీవల కొంత సోలార్ జనరేషన్ పెరగడంతో ఈరోజు కోల్ ద్వారా విద్యుత్ ఈరోజు 22, 73% షేరు థర్మల్ పవర్ ఈరోజు జనరేట్ చేస్తా ఉంది. గత సంవత్సరం, ఈ సంవత్సరం రికార్డ్ ప్రొడక్షన్ 1 బిలియన్ టన్ ప్రొడక్షన్ క్రాస్ అయ్యాము ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీలో. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాద ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ప్రమాద స్థలాన్ని ఎంపీ భరత్ తో కలిసి సందర్శించిన ఆమె అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్యం అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలని సూచించారు. కార్మికుల రక్షణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని హోంమంత్రి తెలిపారు. ఇక్కడే పడింది. ఒక ల్యాడీలో అయిపోయిందా, ఒక ల్యాడీలు కంప్లీట్ అయిపోయినట్టు 2వ ల్యాడీలు లౌడ్ అంటే బ్లాస్ట్, లౌడ్ హాట్, లౌడ్ కూడా లౌడ్
రేంజ్ ఎంత అయిపోయింది అదే ఆటోమేటిక్ బ్లాస్ట్ అయితే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు అరుదైన వైద్య విజయాన్ని సాధించారు. గుండె, ఊపిరితిత్తుల తీవ్ర సమస్యలతో బాధపడుతున్న రైతు ప్రాణాలను ఈసీఎంఓ చికిత్స ద్వారా కాపాడారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరిన రోగికి వైద్య బృందం ప్రత్యేక చికిత్స అందించింది. శరీరంలో ఏర్పడిన రక్తగడ్డలను తొలగించి 25 రోజుల పాటు నిరంతర పర్యవేక్షణలో ఉంచారు. అనంతరం రోగి పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆధునిక వైద్య సదుపాయాలు, నిపుణుల సేవతో ఇలాంటి క్లిష్ట కేసులను విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. దేవుడి దయ వల్ల ఈ రోజు మన ప్రయత్నం వల్ల, వాళ్ళ సపోర్ట్ వల్ల రోజు హ్యాపీగా ఆయన ఇంటికి వెళ్తున్నాడు. ప్రౌడ్ గా చెప్పగలం, వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్. 2 తెలుగు రాష్ట్రాల్లో పోల్చుకున్నా కూడా చాలా బ్రాండెడ్ పేరున్న హాస్పిటల్స్ తో కంపేర్ చేసినా కూడా ఇటువంటి ఆధునిక వైద్యం, అనుభవజ్ఞులైన వైద్యులు, ఈ 2 కలిపి ఉన్న సెంటర్ 2 తెలుగు రాష్ట్రాల్లోకి కూడా చూసుకుంటే మనం #1 హాస్పిటల్ అని మేమైతే 100% చెప్తాము. ఎందుకు అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పోలిస్తే ఖర్చు చాలా తక్కువలో అయిపోతుంది. సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్, చాలా మంచిగా పేషెంట్స్ అందరూ రికవర్ అయ్యి వెళ్ళడం మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. మా తమ్ముడికి 2 రోజులు జ్వరం వచ్చింది. అక్కడి నుంచి తుళ్ళూరులో ఎక్స్రే తీపిస్తే కొద్దిగా మ్యాటర్ సీరియస్ గా ఉందంటే మేము 4 సలహా తీసుకుంటే మణిపాల్ హాస్పిటల్ అయితే వైద్యం కరెక్ట్గా అందిద్ది, మీరు అక్కడికి వెళ్తే బాగుండిద్దని చెప్పారండి. అంటే మణిపాల్ హాస్పిటల్ తీసుకొచ్చాం. దేవుడల్లి లోకేష్ గారు కలిశాడు, ఆయన మాట ఇచ్చాడు, అట్నే వైద్యం బాగా చేశారు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో గిరిజనులను కించపరిచేలా, వారి సంస్కృతి సాంప్రదాయాలను అవమానించేలా కొన్ని సన్నివేశాలున్నాయంటూ ఆదివాసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే ఈ అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విజయనగరం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు అధికార ఫిర్యాదులు అందజేశారు. గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సమాజంలోని ఏ వర్గాన్ని అవమానించే విధంగా సినిమాలు రూపొందించకూడదని సూచించారు. కొండలెండి కొడుక, కొండనా కొడుక, రెండోది కొండ అని చెప్పి పదాల్ని, ఇవి రాజ్యాంగ పదంలోనే ఈ పదాలు మనం వాడకూడదని చెప్పి భారత రాజ్యాంగంలోనూ అట్రాసిటీ కేసులో కూడా ఈ కొండను వరుడు ఓడినట్టయితే అట్రాసిటీ కేసు నమోదవుతుంది. అలాంటి వరుణ్ణి ఈ సినిమాలో మొదటి నుండి లాస్ట్ వరకు ఎందుకు పెట్టారనేది మాకు అర్థం కావట్లేదు. మీరు హీరోని, కొండోని హీరోగా చూపెట్టారా, లేదా కొండోని ఈ భారతదేశంలోనే అంటరాని వాళ్ళకి చూపెట్టారా? మేము అంటరాని వాళ్ళని అయితే ఈరోజు భారతదేశంలోనే ఏదైతే సనాతనం అని చెప్తున్నారో, రామాయణంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళమి, భారతంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళమి. ఈరోజు పార్వతీదేవి కూడా ఒక గిరిజన మహిళగా ఈరోజు రామాయణంలో, భారతంలో కాదు చరిత్రలో చెప్తుంది. ప్రతి ఆదివాసీ ప్రాంతంలో కూడా గుడి గోపురాలు ఉంటాయి. ఈరోజు సినిమాలో ఇవి అంటరాని నోటితోనే నేను ఆడాలి అని అండమా? అంతేకాదు ఒక వ్యక్తి దగ్గరికి, ఒక కొండోడు ఒక ఇద్దరు దగ్గరికి వెళ్తాడని అండమా? ఇవన్నీ కూడా మా ఆవేదన, మమ్మల్ని బాధ పెడుతూ మేము ఆవేదన వ్యక్తమవుతున్నాం. అనకాపల్లి జిల్లా ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన హుండీ దొంగతనం కేసులో పోలీసులు 5 రోజుల్లోనే ఛేదించారు. జూన్ 2న ఆలయంలో హుండీ పగలగొట్టి నగదు, విలువైన వస్తువులు దోచుకు వెళ్లిన ఘటనపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. నిందితులు ధరించిన తెల్లని చెప్పుల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ డేటా, టవర్ డంప్ విశ్లేషణ ద్వారా 2 నిందితులను గుర్తించారు. నక్కపల్లి బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నాగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ బృందాలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. మనం ప్రాపర్టీ రికవర్ చేయగలం. దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ దేర్ హార్డ్ వర్క్. అదే సేమ్ ఫిగర్ 2025లో అండ్ 2024లో అరౌండ్ 50% ఉండేది. But till now in 2026 we have brought it up to 96.4%. ఇది కాకుండా నార్మల్ ప్రాపర్టీ, అదర్ ప్రాపర్టీ అఫెన్సెస్ లో కూడా డేటా చూసుకుంటే 2024 అండ్ 2025లో 61% రికవరీ అండ్ 65% రికవరీ మనం చేసాము. కానీ 2026లో ఇప్పుడు వరకు 71% వరకు తీసుకుని రాగలము. So it is because of continuous efforts and electronic surveillance being done by Anakapalli District Police and the good work being done by all the officers at the field level. So thank you one and all. First of all, CCTV cameras 100% cover avvali. Second, security guards ikkada
టెంపుల్ క్రిమినల్ కేసెస్ ఏమీ లేదు. ప్రొఫెషనల్ గా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు, ఏ విధంగా నాకు అనుభవం లేదు. వాళ్ళు ఈ మాన్యువల్ గానే పని చేయరు మీడియా ఫ్రెండ్స్ ఫర్ కమింగ్. మనకి రీసెంట్గా సెకండ్ అండ్ థర్డ్ ఇంటర్వీనింగ్ నైట్లో అరౌండ్ 1 AM ఒక టెంపుల్ ఆఫెన్స్ జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉప్మాక విలేజ్ నాకపల్లి మండల్లో ఒక ఆఫెన్స్ జరిగింది. అందులో మనకి 2 అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ కింద ఉన్న టెంపుల్కి లోపల ఎంటర్ చేసేసి 2 హుండీస్ని బ్రేక్ చేయించారు. ఒకటి హుండీ శాంక్టమ్ శాంక్టోరం ముందు పెట్టిన హుండీ, సెకండ్ అండలమ్మ టెంపుల్ దగ్గర ఉన్న హుండీని బ్రేక్ చేయడం జరిగింది. అప్పుడే మన ఎస్టిమేషన్ ప్రకారం 1,50,000 క్యాష్ తీసుకుని వెళ్ళిపోయారు. అది మనకి ఇన్పుట్, ప్లస్ సమ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా తీసుకుని పోయారు. అది మనకి ఇన్పుట్ వచ్చింది. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.